మనం స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుంటాం. అందరూ మన ప్రేయర్ పొజిషన్ అండి. 1 2 3. పరిశుద్ధ ప్రభమైన మంచిదాన్ని ఎందుకు పొందుతుంది దయతో క్షమించారు. ఎంతో మంది లోపల ఉన్నారు కానీ తండ్రి నిజంగా మంచి అవకాశాన్ని మాకు పొందాలి తండ్రి. ఈ రోజు తండ్రి నిజంగా తండ్రి సెకండ్ ప్రాక్టికల్ తండ్రి మా యొక్క తండ్రి తప్పగలుగుతా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబడుతుంది. మాకు తండ్రి ధన్యతలే ఉన్నారు తండ్రి. ఈ రోజు చెప్తున్న తండ్రి స్థితిలో మీరు బలపరచండి తండ్రి. బలంగా మీరు బలపడండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి ఆయన మీ సహాయాన్ని పెడుతున్నాను. వేడుకుంటున్నాను. ఆమె అన్నాలక్క అన్న శృతి అక్క. ఓవర్ టు శృతి. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? బాగున్నామక్క. అన్నాలక్క అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం బైబిల్ లెసన్ ప్రేయర్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అక్క. 1 2 3. పరిశుద్ధ రక్తాన్ని మీకు ఉండాలి, మీకు శుద్ధాలు ఏమర్చుకోవాలి, కలిసి మమ్మల్ని క్షమించండి. చదివేస్తూ చెప్పిన మార్చుకునే పంచండి. స్టడీగా అయినాక దయచేయండి. 3 2 1. నేను మీకు లెసన్ చెప్పే ముందు క్వశ్చన్ అడుగుతాను పిల్లలు. మీరు ఎవరైనా ఎప్పుడైనా తప్పిపోయారా? ఏంటక్క? నేను ఒకసారి తప్పిపోయాక. మీరు ఎవరైనా ఎప్పుడైనా తప్పిపోయారా? మా చెల్లి తప్పిపోయింది అక్క. నేను ఒకసారి తప్పిపోయాక. అయితే బైబిల్లో కూడా ఒక వ్యక్తి తప్పిపోయాలని పిల్లలు, తను ఎట్లా తిరిగి వచ్చాడని దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అక్క. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ఆ తండ్రికి 2 కుమారులు. ఇదిగోండి, ఇతనేమో తండ్రి, ఇతనేమో చిన్న కొడుకు, ఇతనేమో పెద్ద కొడుకు. ఈ తండ్రికి చాలా ఆస్తి ఉండేది. ఈ చిన్న కుమారుడు ఆస్తిలో సగ భాగం నాకు కావాలని చెప్పి తండ్రిని అడిగాడు. అడిగితే ఇంకా తండ్రి సరే అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. ఇది ఇస్తున్నాడు, ఆస్తిలో సగ భాగం ఇచ్చేస్తున్నాడు పిల్లలు. ఇచ్చేసిన తర్వాత ఇంకా అతను ఆస్తిని తీసుకొని ఇల్లుని విడిచేసి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. ఇల్లుని విడిచేసి వెళ్ళిపోతున్నాడు. ఇల్లుని విడిచేసి వెళ్ళిపోయి తన స్నేహితులతో పాటు వెళ్ళి తన స్నేహితులతో దుర్వ్యాపారాలు చేస్తూ అసలు ఎంత మంచిగా ఉండేవాడు, అసలు చెడ్డగా అయిపోయాడు. ఇదిగోండి తన స్నేహితులతో ఎట్లా ఉన్నాడు, తన స్నేహితులతో అసలు ఎంత మంచిగా అయిపోయిన చిన్న కుమారుడు. స్నేహితులతో అంత చెడ్డగా అంటే అంత చెడ్డగా, అసలుకి దుర్వ్యాపారాలు చేస్తే అంత మంచిగా ఉండేవాడు చెడ్డగా అయిపోయాడు పిల్లలు. అతని కాడున్న డబ్బులు మొత్తాన్ని చేసేసుకున్నాడు. మొత్తం అయిపోయినాయి అతని కాడున్న డబ్బులు మొత్తం. అంతలోకి ఆ దేశంలో కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు అక్కడ తాగడానికి నీళ్లు కూడా ఉండేది కాదు. ఇట్లా అయిపోయింది అక్కడ ఊరు మొత్తం. చెట్లు మొత్తం ఎండిపోయినాయి. అక్కడ మొత్తం ఇట్లా అయిపోయింది పిల్లలు. ఇంకా తనకి ఆహారం వాయిస్ వినిపించట్లా. వినిపిస్తుంది వినిపిస్తుంది. వాయిస్ వినిపిస్తుంది. ఓకే అక్క, కంటిన్యూ. అక్కడ చాలా ఎండిపోయింది, చెట్లన్నీ ఎండిపోయినాయి. అసలు తను తినడానికి ఏమి లేవు. అప్పటికే తనకు ఆకలిస్తున్నప్పుడు నేను పని చూసుకుంటే బాగుంటది, నాకు ఆకలిస్తుంది అని చెప్పి పని చూసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తనకి ఒక పని దొరికింది. ఏం పని అంటే అది పందులు మేపే పని. పందులు మేపే పని అప్పుడు అక్కడ జీతగాడు అన్నం పెడతాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ జీతగాడు అన్నం కూడా పెట్టలేదు. పెట్టబోయేసరికి పందులు తినే పొట్టైనా తిన్నామని అనుకొని పందులు తినే పొట్టు తిన్నామని చూస్తున్నాడు. కానీ ఆ పందులు అసలు తిన్నాను కూడా తిననివ్వలేదు. తినైపోతే అయ్యో నా తండ్రి దగ్గర ఆహారం పనివారికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, మరి నన్ను ఇక్కడ పని చేస్తున్నాను కానీ నాకు ఇక్కడ ఆహారం దొరకట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటే నేను ఎట్లాగైనా కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి కాడ స్కూల్ వాళ్ళు ఒకరికైనా చేర్చుకోమని అడుగుతాను అని చెప్పి వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు చాలా దూరంలో ఉన్నప్పుడు ఆ తండ్రి చూసి తన దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి నీ ఫేస్ కూడా కనబడాలి మాకు బొమ్మతో పాటు. ఓకే. తన కుమారుడిని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు పిల్లలు. మెడ మీద ముద్దు పెట్టుకొని అప్పటికే తన కుమారుడు
అప్పుడు తన కుమారుడు తండ్రి మోకాళ్ళ మీద పడి వేసి, నా తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను. నేను నీ కుమారుని అనిపించుకున్నాను. నేను యోగుని కాను. నన్ను మీరే క్షమించండి. నీ పనివారిలో ఒకరిగా నన్ను చేర్చుకొని తండ్రి అని అడుగుపోతున్నాడు తల్లి. అడుగుపోతుంటే ఇంకా తండ్రి ఎత్తుకొని ఆ కుమారుని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు తల్లి. ఇంటికి తీసుకొని పని వారికి కొత్త బట్టలు, చెప్పులు, ఉంగరంలో కొవ్విన దూడను పోయమని తన పని వారికి చెప్పారు పిల్లలు. పని వారికి చెప్పినప్పుడు ఇంకా పని వారు సరే అని చెప్పి వచ్చారు పిల్లలు. ఇంకా నాకు తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి ఆ తండ్రి చాలా సంతోషపడుతున్నాడు పిల్లలు. కాబట్టి మనం మనం ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు. ఎక్కడ మనం ఎక్కువ ఫ్రెండ్స్ ని మనం ఎక్కువగా ఫ్రెండ్స్ తోలికి వెళ్ళకూడదు పిల్లలు. మంచిగా ఉన్న ఫ్రెండ్స్ తో మనం ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలు. ఈరోజు కండక్ట్ వాక్యం పిల్లలు. నేను చెప్తాను, తర్వాత చెప్పండి పిల్లలు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నడువక నిలువక అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. నేను దీన్ని యాక్షన్ రూపంలో చూపిస్తాను పిల్లలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అక్క మీ పిల్లలు ఎవరు యాక్షన్ చేయట్లేదు అక్క. అందరూ యాక్షన్ చేయండి పిల్లలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అక్క మీరు తప్పు చెప్తున్నారు అక్క. పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. ఈ రోజు మనం బైబిల్ లెసన్ ని ప్రేయర్తో ఎండ్ చేసుకున్నాం పిల్లలు. 1 2 3. పరిశుద్ధ గొప్పంగా నీకు వందనాలు. నీకు శుక్రాలు మంచి కూడా కలిసి రక్షించడానికి ఈరోజు మా పిల్లలందరూ శ్రద్ధగా ఆలోచించడానికి ఇచ్చిన సహాయం బట్టి మీకు వందనాలు. వాళ్ళందరూ వచ్చేసి స్నానం చేయకుండా మంచిగా ఉండగా దయచేయండి. డబ్బు ఉందని ఆహారంగా ఉండకుండా దయచేయమని వేసే మీద మాతో మనం తెలిసిన తండ్రి అమ్మాయి. ఓకే శృతి, టెస్టిమోనీ టైం. సో నువ్వు ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ద్వారా ఏం నేర్చుకున్నావు? టీచర్స్ చెప్పారు కదా అందరు లెసన్స్. సో తర్వాత ఫస్ట్ రివ్యూ కూడా అయిపోయింది ప్రాక్టికల్ లో. నీకు ఏమేమి అర్థమైంది? టీచర్స్ అక్వాలు చెప్పిన దాని ద్వారా నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? ఈ టీచర్ ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్న యొక్క 3-4 పాయింట్స్ చెప్పు సరేనా? ఫస్ట్ ప్రాక్టికల్ తర్వాత నువ్వు ఏమేమి సరి చేసుకున్నావు అవి కూడా చెప్పు. నేనైతే ఏం నేర్చుకున్నా అంటే ఫస్ట్ పిల్లలకి చెప్పేటప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పాలక్క. ఏమన్నా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి మనం దేవుని సువార్తను ప్రకటించాలక్క.
నేను మాత్రం ఏం నేర్చుకున్నానంటే అక్క, ఫస్ట్ మనం కరెక్ట్ గా ఉండాలి అక్క. పిల్లలకి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం అది కరెక్ట్ గా ఉన్నామా లేదా అని చూసుకొని మనం చెప్పాలక్క. ఓకే. ఫస్ట్ ప్రాక్టికల్ నుంచి ఈ ప్రాక్టికల్ కి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? అక్క వాళ్ళు నీ మిస్టేక్స్ చెప్పారు కదా లాస్ట్ టైం, అవునక్క. సో వాటిని ఏమేమి కరెక్ట్ చేసుకున్నావు? నేనైతే అక్క అంటే మన సంఘటన క్రమం రాయలేదక్క. ఆ, అవి రాయటం అంటే నేను రాయలేదక్క, కానీ ఇప్పుడు నేను రాసుకున్నాను అక్క. ఏది చూపించా పేపర్? వావ్, వెరీ గుడ్, సూపర్. ఏమేమి రాసావు? లెసన్ మొత్తం రాసావా ఏంటి? శృతి, లెసన్ బుక్ మనం అంతా రాసావా? ఆహా, నేనేం చెప్పాలని రాసుకున్నాను అక్క. ఇంట్రడక్షన్ రాశాను అక్క, సాల్వేషన్ రాశాను, వాట్ వై వాట్ హౌ రాశాను అక్క. అయ్యా, ఆ 5 పాయింట్స్ చెప్పు, ఏమేమి రాసావు అక్కడ? సాల్వేషన్ అక్క, ఉమ్, మనము తల్లిదండ్రులకు మాట వినాలక్క, డబ్బును వృధా చేయకూడదక్క, చెడు స్నేహాలు చేయకూడదక్క. సాల్వేషన్ కి ఉమ్, ఇంట్రడక్షన్ ఏమో లూకాస్ వార్త 15:24 అని రాస్తున్నాను అక్క. ఉమ్, వై ఏమో తప్పిపోయిన కుమారుడు అని రాశాను అక్క. వాట్ ఏమో తప్పిపోయిన కుమారుడు మళ్ళా దొరికాను. ఆ, హౌ ఏమో తన తప్పు తను తెలుసుకొని తన తన తండ్రి దగ్గర క్షమాపణ పొందాడు. ఆ. అంతేనక్క నేను రాశాను. ఓకే శిరీష అక్క, ఒకసారి పాయింట్స్ నువ్వు చెప్పవా? సాల్వేషన్, వై, వాట్, హౌ. నువ్వు తప్పైన కుమార్ లెసన్ చెప్పావు కదా అక్క ఒకసారి. శాలేమకులు ఇదేనా మీరు చదివించింది? ఆ? తప్పిపోయిన కుమార్ లెసన్ కూడా కాదు, చెప్పారు ఒకసారి ఎవరు? కళాతులు. తప్పిపోయిన కుమార్ లెసన్ ఎవరో చెప్పారు. బుద్ధి వచ్చినప్పుడు. ఏమో నేను ఓకే. తలాంతులు లెసన్ చెప్తాను. ఓకే. ఇప్పుడే సరే కదా. అక్క, ఒకసారి పాయింట్స్ గురించి చెప్పండి, తర్వాత మీ రివ్యూ చెప్పండి. ఓకే, ఫస్ట్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే తను మార్పు చెందడం. మార్పు చెందినప్పుడు తనకి ఎప్పుడైతే ఆ నా తండ్రి ఇంట్లో అయితే చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, అప్పుడు అక్కడ చాలా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది, కానీ నాకు ఇక్కడైతే నేను ఆహారం లేక చనిపోయేటట్టున్నాను అని తను ఎప్పుడైతే రియలైజేషన్కి వచ్చాడో వెంటనే తన తప్పును తను తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకొని తను ఏం చేశాడు, మార్మన్స్ పొందాడు. అంటే తన తప్పును ఒప్పుకోవడం. ఒప్పుకోవడం వచ్చేసరికి సాల్వేషన్. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, రక్షణ పొందాడు. తర్వాత రక్షణ పొందిన తర్వాత తనకి ఏమొచ్చింది, విడుదల వచ్చింది. విడుదల వచ్చినప్పుడు ఏంటి, అదేంటంటే ఆ సాల్వేషన్ అయిపోయింది కదా. సాల్వేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము ఆ తప్పును తెలుసుకున్న తర్వాత మనకు వచ్చే మెయిన్ పాయింట్ చెప్తాను ఆగు ఒక్క నిమిషం. నువ్వు రాసుకున్నావు కదా సైడ్ హెడ్డింగ్స్, ఒకసారి చెప్పు. శృతి, ఒకసారి సైడ్ హెడ్డింగ్స్ చెప్పు. సాల్వేషన్ అక్క. సాల్వేషన్. సాల్వేషన్ ఏమో నేను చెప్పా కదా, తన తప్పును తన పాపాన్ని ఒప్పుకొని తను విడిచిపెట్టడం, అది సాల్వేషన్. సెకండ్ ఏంటి? ఇంట్రడక్షన్ అక్క. ఇంట్రడక్షన్ కాదు. ఏంటంటే సాల్వేషన్ తర్వాత తన ఏంటంటే తన తప్పును తెలుసుకున్న తర్వాత తనకి దేవుడు ఏం చేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఆ. ఓకేనా? పరలోక రాజ్యం అంటే తన మనసు తను మారిన తర్వాత తనకు వచ్చేది పరలోక రాజ్యం. ఆ. ఒక్క నిమిషం, నేను మీకు గ్రూప్ లో పెట్టాను కదా ఒకసారి.
ఓకే శిరీష అక్క మీ రివ్యూ చెప్పండి. ఓకే చెప్తాను అక్క, ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం అక్క చెప్తాను. అక్క నేను కనిపిస్తున్నానా మీకు? ఆ, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సిన్ అంటేనేమో పాపం. పాపం అంటే ఆయనకు తెలిసింది తను చేసిన పాపం, తన తండ్రి మాట వినకుండా తను వచ్చేసేసాడు, అది పాపం. నెక్స్ట్ ఏంటి, ఆ పాపాల కొరకు మనం చేసిన పాపాలన్నిటి గురించి ఎవరు, దేవుడి యొక్క సిలువలో మన పాపాలన్నిటి కొరకు ఆయన యొక్క విలువైన రక్తాన్ని కార్చారు, అది క్రాస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి, దేవుడు మనం చేసిన పాపాలన్నిటిని క్షమించి మనకు విడుదలనిచ్చాడు, అది సాల్వేషన్. ఓకేనా? అప్పుడు ఆయన ఎప్పుడైతే తప్పు తెలుసుకొని తను ఆ దేవుని దగ్గర విడుదల పొందాడో ఆయనకి రక్షణ వచ్చింది, అది సాల్వేషన్. నెక్స్ట్ ఆ సాల్వేషన్ రావడం వల్ల ఆయనకి ఏంటి, పరిశుద్ధత వచ్చింది. అంటే తను తన తప్పును తెలుసుకు మంచిగా మారాడు కాబట్టి దేవుడు ఆయనకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఓకేనా? అది అది పరిశుద్ధత, హోలీనెస్. ఈ 4 పాయింట్స్ చెప్పాలి. ఓకేనా? ఇంట్రడక్షన్ అనేదేమో ఫస్ట్ పాయింట్. శృతి చెప్పు. ఓకే అక్క. ఓకేనా? ఎవరైనా తప్పిపోయారా అలా అడిగావు కదా, అవి ఇంట్రడక్షన్. ఓకేనా? సరే, ఇప్పుడు నీ రివ్యూ. నువ్వేంటంటే ఫస్ట్ ప్రేయర్ చేసావు, నీ డ్రెస్ కోడ్ బాగుంది, బాగా వేసుకున్నావు. నెక్స్ట్ చాలా ఏడుపు వచ్చేసింది. ఆ, అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది. మనం తప్పిపోయినప్పుడు ఎలా ఉంటాం అనేది. నువ్వు ఎప్పుడైనా తప్పిపోయావా శృతి? అన్మ్యూట్ చేసుకో. తప్పిపోయావా? అప్పుడు నువ్వు తప్పిపోయినప్పుడు నీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవి కూడా పిల్లలకు షేర్ చేస్తే బాగుండేది. అప్పుడు అంటే వాళ్ళు కూడా, అవును నేను కూడా తప్పిపోయినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డా, చాలా ఏడ్చాను, మా అమ్మ వాళ్ళ కోసం చూసే, మా అమ్మ వాళ్ళు అక్కడ కనిపించలేదు, అలా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, దానిలోకి వెళ్ళిపోతారు. అలా ఇంకొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఈ ఇంట్రడక్షన్ లో పడి నువ్వు కూడా బైబిల్ రీడింగ్ మర్చిపోయావు, బైబిల్ రీడింగ్ చేయలేదు. ఆ ఈసారి బైబిల్ రీడింగ్ చెయ్యి. నెక్స్ట్ ఏంటంటే, చేసావా? చేశానక్క. ఇక్కడ బైబిల్ రీడింగ్ చేయలేదు అక్క. బైబిల్ రీడింగ్ చేసిందా? చేయలా. చేయలేదు శృతి. ఇంట్రడక్షన్ అడిగావు, తప్పిపోయారా అని అడిగావు, తర్వాత డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్ళిపోయావు. అవును. బైబిల్ రీడింగ్ చేయలా? ఒకసారి చూసుకో, రేపు వీడియోలో చూసుకో ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, లెసన్ చెప్పేటప్పుడు ఆయన ఒక పనిలో చేరతాడు. ఏం పని? పందులు మేపే పనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమి, ఆయన ఆ పందులు తినే అంటే ఆ ఆ పట్టు కూడా ఆయనకి మిగలదు అనమాట. పందులు తినలేదని చెప్పావు అంటే ఆయన్ని అంటే మనుషుల్ని ఏవి జంతువులు డామినేట్ చేయలేవు కదా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ట్రూత్ ఏమో, నువ్వు ఫ్రెండ్షిప్ తీసుకున్నావు, అంటే మన ఫ్రెండ్షిప్ మంచిగా చేయాలి అని తెలుసుకున్నావు, అది బాగా తీసుకున్నావు. నెక్స్ట్ దాని దగ్గర ఇంకొంచెం పాపాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ కంఠత వాక్యం వచ్చేసరికి, మనం ఎప్పుడైనా కీర్తనల గ్రంథంలో ఆ 1వ అధ్యాయం అనకూడదు, అసలు అధ్యాయాలు అనకూడదు, అది నాకు కూడా చెప్పారు.
అధ్యాయాలు అనకూడదు అసలు. అది కీర్తన అంటేనే సాంగ్. కీర్తన 1:1 అలా చెప్పొచ్చు. ఓకేనా? ఒకటో కీర్తన 1వ వచనం అని చెప్పొచ్చు. కానీ అధ్యాయం అనేది మనం అనకూడదు అసలు కీర్తనల గ్రంథంలో. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ ఇవ్వలేదు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు కూడా మర్చిపోయి తప్పిపోయావా? ఓకే, యాక్టివిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి సంఘటనల క్రమం ఇవన్నీ రాసుకొచ్చావు. లాస్ట్ టైం కన్నా బైబిల్ బాగా చదివావని నాకు అర్థమైంది. లాస్ట్ టైం కొంచెం ఒకటి, నువ్వు చెప్పింది ఇంకొకటి. యాక్చువల్ గా అదేనా? అదేనక్క. అదే అదే కదా. అయితే పక్షవాయు రోగి విశ్వాసం గురించి చెప్పకుండా స్నేహితుల విశ్వాసం గురించి చెప్పావు లాస్ట్ టైం. అయితే ఈసారి నువ్వు బాగా బైబిల్ ఎన్నిసార్లు చదివావు? 5 times అక్క. 5 times చదివావా? అంటే ఓకే, ప్రతిరోజు అయితే చదువుతా వచ్చానక్క. ప్రతిరోజు 5 times-ఆ? ప్రతిరోజు చదువుతా వచ్చానక్క, కానీ ఈ రోజు మాత్రం ఎక్కువ చదివాను. ఓ, అయితే నువ్వు బాగా ప్రతి పాయింట్ అసలు అక్కడ ఏముందో అలా చెప్పడం కూడా నాకు కొంచెం అలాగే అనిపించింది. ప్రతి పాయింట్ కవర్ చేసి అలా చెప్పావు. అయితే బాగా చదివావు బైబిల్ లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా చెప్పావు. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్పగలవు నువ్వు. వాయిస్ మాడ్యులేషన్స్ కూడా ఇచ్చావు. వెరీ గుడ్, సూపర్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఓవర్ టు Thank you, రాజా. వందనాలు అందరికి. అన్నాలక్క. వందనాలు శృతి. ఉండాలన్న. శృతి బాగుంది, ఇంట్రడక్షన్ అంతా బాగుంది. అక్క చెప్పింది గుర్తుపెట్టుకో. అయితే విజువల్స్ కూడా బాగున్నాయి, బాగా చేసావు. కొన్నేమో డ్రా చేసావు, కొన్నేమో ప్రింట్ తీసావా? అవునక్క. బాగున్నాయి. అయితే నాకు పందులు తినేవలేదంటే బాగా నవ్వు వచ్చింది అక్క అయ్యే. ఫాస్ట్ గా వెళ్ళిపోతా పందులు పొట్టు తినలేదు అండం అనేస్తుంది. ఓకే, ఫన్నీ అవుతుంది. వస్తున్నాడు అంటున్నావు కానీ ఆ పిక్ ఫోటోనే చూపిస్తున్నావు. ఆ కుమారుడు వస్తున్నప్పుడు పిక్చర్ ఉంది కదా నీ దగ్గర, పిక్చర్ అది చూపిస్తే బాగుండేది. చాలాసేపు ఆ పిగ్గినే అట్లా పెట్టి అలానే ఉంచావు. కుమారుడు గురించి, కుమారుడు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఓకేనా? పిక్చర్స్ కొంచెం చూసుకో తల్లి. ఆ లెసన్ కొంచెం ఫాస్ట్ గా చెప్పావు, పని అయిపోయింది అన్నట్లు. కానీ బాగుంది, బాగా చెప్పావు. నాకైతే అసలు అది భారీ నచ్చింది. పనులు తినేవలేదని చెప్పేసి ఫ్లోలో. ఓకే, అది లెసన్ ఇంకొంచెం క్లియర్ గా చదువు, బాగుంది. సంఘటనల క్రమం చూపిస్తావా చూపించవా? అయ్యో, లవ్లీ అక్క బుక్ చేసిందే అనుకున్నా. పెద్ద అసలు భారతమే రాసేసావు. చాలా బాగుంది. అక్కడ మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. బాగుంది, మంచి క్లారిటీ ఉంది వాళ్ళకి. సూపర్, బాగుంది. ఓకే, వెరీ ప్రేయర్ తో ఇంకా ముందుకి సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వందనాలక్క. థ్యాంక్ యూ. ఓకే. శృతి, అన్నాలు. వందనాలక్క. సో చాలా బాగుంది శృతి లెసన్. సెకండ్ ప్రాక్టికల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నావు. ఫస్ట్ లెసన్ లో నువ్వు ఫ్లాష్ కార్డ్స్ నే ఫ్లెనల్ బోర్డ్ మీద అతికించావు కదా? అవునక్క. సో ఇట్లానే ఫ్లాష్ కార్డ్స్ అంటే నువ్వు ఫ్లాష్ కార్డ్స్ లాగా ఇలా చూపించాలి. లాస్ట్ టైం నువ్వు చేసిన ఫ్లెనల్ బోర్డ్ మీద కార్డ్స్ కాబట్టి ఫ్లెనల్ బోర్డ్ మీద పెడితేనే బాగుంటది. ఓకేనా? సో ఆ మిస్టేక్ నువ్వు సర్చ్ చేసుకున్నావు, బాగుంది. తర్వాత బైబిల్ చదవడం మిస్ అయిపోయింది. చాలా త్వరగా కంప్లీట్ చేస్తావు లెసన్, హడావుడిగా. అంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కథని వివరిస్తా ఉంటాం కదా,
చిన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అనగనగంట ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, 7 కొడుకులు, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని మనం రోజు వెళ్ళి వింటా ఉంటాం. విన్నది అయినా సరే మళ్ళీ చెప్పు అంటాం. అట్లాగే మనం ఏం చేయాలంటే సాగదీయాలి పిల్లల దగ్గర. పెద్దల దగ్గర సాగదీయకూడదు. పెద్దల దగ్గర 1 minute లో చెప్పేయాలి. చిన్న పిల్లల దగ్గర మనం ఏం చేయాలంటే వాళ్ళకి చిన్నగా అర్థం చేసుకుంటారు, స్లోగా. లైక్ ఒకసారి మనం అలా చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి స్లోగా చెప్పాలి. ఓకేనా? నువ్వు ఇట్లాగా విజువల్ చూపిస్తున్నావు, చెప్పేస్తున్నావు, పక్కన పెట్టేస్తున్నావు, మళ్ళీ ఇంకో విజువల్ స్పీడ్ గా చెప్తున్నావు. అలా కాకుండా కొంచెం స్లో చేసి లెసన్ ని ఒకసారి ప్రాక్టీస్ చేయి. నువ్వు సిరోకి చెప్పు ఇంట్లో, లేకపోతే అమ్మమ్మని రోజు అక్కడ కూర్చోబెట్టి మీ అందరికి చెప్తానని చెప్పి ఒకసారి వాళ్ళకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళ క్వశ్చన్లు అడగాలి నిన్ను. సో నువ్వు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే? అప్పుడే నీ సెకండ్ ప్రాక్టికల్ అయిపోయినట్టు. సరే అక్క. ఓకే. సో స్లోగా చెప్పాలి. తర్వాత చూడు, మెమరీ వర్స్ నేర్పించే దగ్గర మిస్టేక్ అయింది కదా. ఆ మిస్టేక్స్ మనం పిల్లల దగ్గర అలా చేయకూడదు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ ఆ మెమరీ వర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కే తప్పు చెప్తుంది అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలంటే మనమే ముందుగా దాన్ని ఏం చేయాలంటే బాగా నేర్చుకొని అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. తర్వాత మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు సండే స్కూల్ చూసుకోవడం? ఏక్క అయిపోయింది ఇంకా రేపు సాటర్డే ఉండాలి. ఆ? రేపు సాటర్డే ఉండాలి, సండే. ఓకే, సాటర్డే వచ్చేస్తారా? సాటర్డే నుంచి అక్క సండేకి ప్రిపరేషన్ సాటర్డే అక్క స్టార్టింగ్. కూడా. ఓకే, వెరీ గుడ్ శృతి. సాటర్డే నుంచి వచ్చే సో సండే స్కూల్ చూసుకుందాం. సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే? దేవుడిని ఆయన ఆత్మతో నింపి చిన్నపిల్లల పరిచయలో బాగా వాడుకోవాలి. అంటే మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు అక్క వాళ్ళు. మీరు ఇప్పటి నుంచి సండే స్కూల్ ఎలా ఉండాలి, సో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అక్క వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా వింటున్నారు, మీరు ఏం చేయాలంటే పరిశీలిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు కొన్ని వీక్స్ అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు లెసన్ చెప్పొచ్చు. ఈ లోపు అక్క వాళ్ళు సీనియర్ అక్క వాళ్ళు చెప్తున్న లెసన్స్ కూడా మీరు విని అక్క వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో అవి వింటా ఉంటే మీకు కూడా అలవాటు అవుతుంది. సరేనా? సో మీరు నెక్స్ట్ సాటర్డేనే వచ్చేయండి, సండే స్కూల్ మినిస్ట్రీలో పాల్గొనవచ్చు. ఓకేనా? సో ఇది మంచి ఆపర్చునిటీ, మీరు ఎవరు మిస్ చేసుకోమాకండి. కొన్ని సండే స్కూల్లో 2-3 ఉన్నా సరే మీరు కూడా ఉండండి. ఆల్రెడీ అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు లేక అక్కడ పిల్లలకి 2-3 ఉన్నారు కాదు, మనం నేర్చుకుంటానికి వెళ్తున్నాం. సరేనా? స్టార్టింగ్ కాబట్టి నేర్చుకోవడానికి మనం వెళ్తున్నాం కాబట్టి సో కొద్దిసేపు కూర్చొని అక్క వాళ్ళు చెప్తున్నా, ఆల్రెడీ ఉన్న టీచర్స్ చెప్తున్నవి మనం విని నేర్చుకుందాం. సరేనా? సో వెరీ గుడ్ శృతి. ఉన్న వానికంటే మనలో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు. శృతి చిన్నప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేసింది, అవునా కాదా శృతి? కదా? చాలా విషయాల్లో దేవుడు శృతికి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. వేసే కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఓకేనా? అవన్నీ గుర్తు చేసుకోవాలి. చాలా మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి దేవుడు తనకి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు కాపాడారు. కాబట్టి కృతజ్ఞతగా మనం దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి శృతి. సరేనా? నేను అదే గుర్తు చేసుకుంటాను. ఏసై కూడా నన్ను అప్పుడే నేను కూడా చనిపోవాల్సిన వ్యక్తిని, నాకు కూడా నెమ్మొచ్చి చాలా ఉబ్బిపోయా మనిషిని ఇంతలాగా. ఆ తర్వాత డాక్టర్స్ మా మమ్మీ వాళ్ళు చాలా తిరిగారు, చనిపోతుంది అన్నారు. నాకు అదే గుర్తొస్తుంది, ప్రభు నేను చనిపోవాల్సిన వ్యక్తిని, నన్ను బ్రతికించేవేసయ్యా అని చెప్పి బ్రతుకున్నంత వరకు నీ కొరకు నేను సాక్షిగా నిలబడతానేసయ్యా అని నేను దేవునికి సమర్పించుకున్నా. అర్థమైందా? కాబట్టి నువ్వు కూడా దేవుని కొరకు ప్రభా ఈ విషయాలు గుర్తు చేసుకోవాలి, కృతజ్ఞత కలిగి. దేవుడు నీకు ఎలా సహాయం చేశారు ప్రతి విషయంలో గుర్తు చేసుకొని దేవుని కొరకు కృతజ్ఞత కలిగి మనం పరిచర్య చేయాలి. సరేనా? నా హృదయంతో దేవుడిని బలపరచాలి. దేవుడు మర్చిపోయా, గ్లోరా కూడా ఉంది రివ్యూ. గ్లోరా కూడా చెప్తుంది. సో వందనాలు శృతి. హాయ్ శృతి, వందనాలు. ఓకే, క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000. సూపర్, వెరీ గుడ్ శృతి, బాగా చెప్పావు. ఆ బుక్ కిటీలు
లాస్ట్ టైం నువ్వు చెప్పిన చూసుకుంటే నాకు గుర్తులేదు, నువ్వు బైబిల్ రీడింగ్ చేయలేదని అనుకున్నాను. చేసావా? ఇది తప్పిపోయిన వాళ్ళ గురించి ఇంటరాక్షన్ చెప్తా ఇంకా డైరెక్ట్ లెసన్ లోనికి వెళ్ళిపోయావు. సో ఆ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు కదా శృతి, బైబిల్ రీడింగ్ కూడా మర్చిపోయినట్టున్నావు. ఓకే, నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూడు. ఓకేనా? తర్వాత సరే. ఫ్లాష్ కట్స్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా చేసి చూపించావు. లాస్ట్ టైం కొంచెం ఆయన పారలైజ్డ్ మ్యాన్ గురించి చెప్పావు కదా, పక్షవాతపు రోగి గురించి చెప్పావు, కానీ ఆయనకి కుష్ఠవ్యాధి చెప్తా వచ్చావు. ఆ లెసన్ మొత్తం కుష్ఠవ్యాధి అనుకుంటూ వచ్చావు. ఇప్పుడు అలా ఏం తడబడకుండా మంచిగా, అంటే అక్క చెప్పింది కదా శీర్ష అక్క, లెసన్ ని అన్ని సార్లు చదువుతా ఉన్నావు కదా, చదువుతూ ఉండబట్టి నీకు మంచిగా గుర్తుండి ఎక్కడ ఏ పాయింట్స్ మిస్ చేయకుండా చెప్పావు. ఒక్కటే అక్కలు చెప్పినట్టు ఏంటంటే చాలా ఫాస్ట్ గా చెప్పేశావు. జస్ట్ ఇలా చూపించి చూడండి పిల్లలు, ఇదిగో ఇట్లాగా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు అని చెప్పి ఇట్లా చూపించుకుంటూ వెళ్ళిపోయావు. చెప్పావు, లెసన్ అంతా బాగా అర్థమైంది, కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో కొంచెం స్లో చేయి, సరేనా? సరే. ఇంకో ఒక్కటి నాకు ఎక్కడ అనిపించింది అంటే ఆ పందులు ఫోటో చూపించావు కదా, అది చూపించి ఆయన వచ్చి వాళ్ళ డాడీని క్షమాపణ అడిగేటప్పుడు కూడా పందుల ఫోటోనే కనిపిస్తుంది ఇక్కడ. ఆయన వచ్చి వాళ్ళ డాడీకి క్షమాపణ అడిగేది కనిపించట్లా. సో నువ్వేం చెప్తున్నావో ఆ పిక్చర్ ఉండేలాగా చూసుకుంటుండాలి, సరేనా? ఓకే. ఆ అంతే. ఇంకా సరే, ఇంకా మనము ఎండింగ్ ప్రేయర్ ఎండ్ చేసుకుందాము. ఆ రాజక్క చేస్తారు ఎండింగ్ ప్రేయర్. ప్రేయర్ చేస్తున్నా. చేస్తా. 1 2 3. మహోన్నతుడ మహాగణుడైన తండ్రి గుజ్జుడ నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృప చూయించి నీ దయ చూయించి క్షేమాన్ని ఇచ్చి ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు. ఆయన ఎంతో మంది నాయన కనుమరుగైపోతున్నారు ప్రభా, మమ్మల్ని అయితే నీ యొక్క రెక్కల నీడలో ఎంతో భద్రంగా కాచి కాపాడావు. వందనాలు వేసయ్యా. ఆయన మీరే జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, పరిశుద్ధిగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎండా పూజగా స్థుతి లెసన్ ద్వారా ఆయన మీరు మాట్లాడారు. వందనాలు. తనని చక్కగా వాడుకున్నందుకే వందనాలు ప్రభా. తను ఎంతగానో నాయన మంచి అనుభవాలు దయచేశారు. వందనాలు. తను ఎంతో హార్డ్ వర్క్ చేసింది ప్రభా. ఇక ముందు సండే స్కూల్స్ లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి, జ్ఞానంతో ఉండడానికి మీరే కృప చూపించమని, దయ చూపించమని చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు 3 2 1. వందనాలు అందరికీ వందనాలు. వందనాలు అందరికీ.